హాయ్ అండి. ఈరోజైతే పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే పప్పు తీసుకోవాలండి. 2-3 సార్లు వాష్ చేసుకోవాలా. దీంట్లోకి వాటర్ పోసుకోవాలా. పసుపు వేసుకున్నాను కొంచెం. తర్వాత విజిల్ పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకుంటున్నానండి. 3-4 విజిల్స్ రావాలి పప్పు అవ్వడానికి. పప్పు అయిపోయిన తర్వాత ప్రెషర్ తీసుకోవాలండి. ప్రెషర్ తీసుకొని మూత ఓపెన్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పప్పును రుబ్బుకోవాలి. తర్వాత అయితే ఒక గుండి పెట్టుకుంటున్నానండి. దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాను. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత ఎల్లిపాయలు వేసుకున్నానండి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. 5-6 ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి ఒకసారి. తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెం. తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో టమాటాలు ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి 2 మినిట్స్ పాటు. తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలండి. పోసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. వాటర్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం తక్కువ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. అలానే పప్పులో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఈ చింతపండు రసం అనేది ఉడికిన తర్వాత పప్పు పోసుకోవాలండి. ఉడికిన తర్వాత చింతపండు పప్పు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. దీన్ని ఒక 5-10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. చాలా సింపుల్ అండి పప్పుచారు చేసుకోవడము. మనం ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుందండి పప్పుచారుకి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.